జాయిన్ అవుతారా అని అడగలే నేను, బాగున్నారా అని అడిగిన. మళ్ళీ ఒకసారి బాగున్నారా. ఇప్పుడు ఆల్రెడీ వెస్సీలో జాయిన్ అయిన వాళ్ళకు నేను ఏం చెప్పినా బాగానే ఉంటుంది. నేను ఈడికి వెళ్ళి జారిపడ్డా కూడా సార్ సూపర్ పడ్డా సార్, ఎందుకంటే అంత మా కులపోలు కాబట్టి. ఇప్పుడు అర్థం కావాల్సింది, మింగిల్ కావాల్సింది, మాట్లాడాల్సింది ఎవరు? కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్కనే ఉంటారా, ఏదో ఒక రోజు రావాల్సిందేనా? మేము కూడా ఒకప్పుడు గట్టినే కూర్చున్నాం కాబట్టి ఇటు దాకా తీసుకొచ్చింది వెస్టీజ్ మమ్మల్ని. సో దత్తు సార్ టీం ఎక్కువ వచ్చినట్టు ఇలా ఒకసారి సార్ని కూడా అడిగినట్టు చెప్పండి, దత్తు సార్ని. ఓకే, సో ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారు ఈరోజు? కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు మొత్తం లేపరా ఇట్లా చెయ్యి, ఏమనంటే ఇట్లా అంటారు. ఏంది ఫస్ట్ టైం వచ్చారా మీరు? కాదు, వెస్టీజ్ పరిచయమే లేని వాళ్ళు, వెస్టీజ్ పరిచయమే లేదు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు ఈ చెయ్యి లేపిన వాళ్ళందరికీ వెస్టీజ్ అంటే అర్థమయ్యి వచ్చిరా, అర్థం చేసుకోవడానికి వచ్చిరా కదా, తెలుసుకోవడానికి. రైట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, డబ్బు అవసరం ఉందా లేదా? గట్టిగా ఖచ్చితంగా కావాలనా పర్లేదా? ఎంత కావాలి? మస్తు కావాలి, కానీ ఎట్లా కావాలి అది క్వశ్చన్. 1000 కోట్లు. సరే, నా క్వశ్చన్ ఏంటంటే, అమ్మా వచ్చిందే 12 గంటలకు బుర్రా జరపకురాయి చెయ్యి లేపి ఇట్లా వేస్తానికి ఏమవుతుంది? ఇట్లా లేపి పెట్టొచ్చా లేదా? బార్లో జరుపుతారు సాయంత్రం మొగోళ్ళంతా, బార్ ఉంటుంది కదా, బార్లా బర్ర గుంజుతారు, అందుకే దాన్ని బార్ అంటారు. జర సౌండ్ లేకుండా కూర్చోండి. అమ్మ డోర్ క్లోజ్ చేస్తాలే, శ్రీలత క్లోజ్ అయినా. ఇంకోరన్నా వస్తే రేపు రమ్మని చెప్పి, పెళ్ళి అయిపోయిందని చెప్పారు. 10 గంటలకు టైం పెడితే 12:30కు వస్తారు. నాకు అర్థం కాదు. ఏముంది, ఏం చేయాలి వెస్టీలో నన్ను అడుగుతారు. ఏం చేయదు, ముందు టైంకి రారి, అన్నీ అయ్యే అయితే టైంకి రారి సబరుద్దుకోరి. ఏముంది చెప్పండి బిజినెస్. పోనీ ఏమన్నా పెద్దగా కన్స్ట్రక్షన్ సార్ కాళేశ్వరం రీడిజైన్ ఎటు చేయాలి ఏమైనా ఉందా? ఏమన్నా సబ్బాటు రుద్దుకొని టైంకి రారా అంటే 12:30 1 గంటకు వస్తే మీటింగ్లు ఇడికిలు అయితే మీటింగ్లో తెలిసేది ఎటు తెలుస్తుంది? అవునా కదా? ప్రపంచంలో అన్ని పాడైనాయి, మనకంటే మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మన తేడా ఏంటంటే వాళ్ళు చేసిరు, మనం చేయలేక అంతే. ఈ రాతలు రేఖలు ఏం లేవు. మీరు ఏమన్నా అంటారు అట్లా? సార్ మా ఇంట్లో కిటికీ జర హైట్ వెయిటర్ కాబట్టి అత్తలు కూడా పడతలేదు సార్ అంటారు కదా. మా ఇంట్లో గుంత గంగమూల పెరిగింది కాబట్టి ధనం నిలబడతలేదు సార్ అంటారు. వైన్ షాప్కి ఏ వాస్తు పెట్టిరని అంతగానం నడుస్తుంది అది. గంగమూల గింగమూల ఏముండదు, పెంటగడ్డ మీద పెట్టినా గంట సేపు పెంట నడుస్తుంది అది. అవునా కదా? ఈ బక్వాస్ ఎవరు నమ్ముతారంటే ఏం బీకనికి చేతగానోడు చెప్తుంది ఇవన్నీ. పైసలు వస్తలేవు, లేకపోతే ఆయన చెప్పు జర విలువ ఇక్కడ. నువ్వే నా పెద్ద మనిషి, మాకుల పైన మాట్లాడుతుంటా. అది పోయి పట్టుకురాపోరు, ఎవరు వచ్చిరట. బ్యాండ్కి ఇట్లా పంపిరు ఒకటి బ్యాండ్. మీకు అందరికి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఈ బిజినెస్ కాదు, మీరు ఏ బిజినెస్ మీటింగ్ కానీ వెళ్ళండి, అక్కడ ఒక పదం వినబడుతుంది. ఆ పదం పేరు ఏంటంటే ఏంటిది? ఆపర్చునిటీ. అది ఏ ఆపర్చునిటీ అయినా కావచ్చు. ఎవరన్నా ఆపర్చునిటీ అని చెప్తారంటే మాత్రం 2 చెవులు మొత్తం క్లీన్గా పెట్టుకొని శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఒక కండక్టర్కి అవకాశం వస్తే ఈ బికేమ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక గొర్రెలు కాసి గిన్నెలు తోముకుంటానికి అవకాశం వస్తే షీ బికేమ్ గంగవ్వ. అవునా కదా? ఛాయ్ అమ్ముకుంటానికి అవకాశం వస్తే ఈ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అవకాశంలో అంత పవర్ ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే అవకాశాలు వచ్చినప్పుడేమో కళ్ళు మూసుకుంటాం, ఏం లేనప్పుడేమో దేవుడు నాకు రాత మంచిగా రాయలే అని చెప్పి దేవుని నోట్ల మనం వస్తాం. దేవుడు రాస్తాడా? ఎవరిని దాడే రాసుకోవాలి. ఒక ఇంకా మధ్యలో ఎవరిని దాడే రాసుకోవాలి. ఇంకా అది కూడా ఆయనే రాయాలంటే నీకు ఏం పని లేదు. 2 వరుసలు బొంత కప్పుకొని ఇంటికాడ అనుకో, జరిగేది అదే జరుగుతుంది. ఇంకా రాత మీద నమ్మకం ఉంటే అంతకంటే ఎక్కువ ఏం చేయలేవు కదా. ఎస్ఆర్ నో? రాతలు పూతలు ఏం లేవు. చేతుల గీతలు రాత మారుస్తాయా? గీతలు కనబడకుండా పిడికిలు బిగిస్తే లైఫ్ మారుతుందా? ఆ బిగించాలంటే తెలవాలి, ఆపర్చునిటీ అంత ఏంటో తెలవాలి. ఇప్పుడు మీరు వచ్చిన అవకాశం గురించే నేను నా గురించి చెప్పిన తర్వాత బిజినెస్ ఏందో మాట్లాడుకుందాం. అండ్ మీకు అందరికి చెప్తున్నా, దత్తు సార్ టీం వచ్చారు కాబట్టి నాకు దత్తు సార్ అంటే టాలెంట్ లేదు, అంత ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర నుంచి, సరేనా? నా పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్ నేను చాలా సింపుల్గా చూసిన, అదే సింపుల్గా చేస్తున్నా, రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి. రైట్. అయితే నేను మీరు ఇట్లనే చేయరి, నా రూటే కరెక్టు 100% కాదు. ఏమవుతుంది మీటింగ్లోకి వచ్చా అంటే, సార్ మీరు ఇట్లా చెప్పలేదు సార్, సైదులు సార్ ఇట్లా పొమ్మని చెప్పిండు, మీరు అట్లా పోయిరు అనుకో అప్లైన్ ఇట్లా పోతాడు. వద్దు, టేక్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. నేను ఎక్కడ ఏ మీటింగ్లో కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టను. మీరు ఏ టీము, నా టీంకి రావద్దు, నువ్వు ఆ టీం, అంతా వెస్టేజ్. ఎస్ఆర్ను వెస్టేజియన్స్ డెవలప్ అయితే ఇది ఒక మొక్క. మనం తలా చెంబడి నీళ్ళు పోస్తే, ఏ టీం వాళ్ళు చెంబడి నీళ్ళు పోసినా అది పెద్ద వృక్షం అవుతుంది, అందరం దాని కింద దాస్తాం. అవునా కదా? అయితే మీరు మీ అప్లైన్ తోటి మాట్లాడేటప్పుడు, సార్ ఇవాళ సైదుల్ సార్ సెషన్కి పోయినాం, బాగుంది సార్ అని చెప్పండి. సార్ మీకంటే బాగా మాట్లాడి అన్నాం అనుకో, ఈ చింతపండు అవుతుంది, అది ఎవరికి నచ్చదు.
ఆ రూట్లో వెళ్ళకండి, సరేనా? ఒకవేళ మంచిగా అనిపించకపోతే వదిలేసి, మంచిగా అనిపిస్తే మాత్రం ఆ వర్డ్ యూజ్ చేసుకోండి, నా రిక్వెస్ట్ అది, ఓకేనా? రైట్. సో కొత్త వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీ. అండ్ ఇదేంది నిర్మల్ డిఎల్సిపి మీటింగ్. మీ అందరికీ ఈరోజు నేను మాట్లాడబోయేటటువంటి విషయం కొంచెం తెలుగు తెలంగాణ అమ్మ అవకాయ భాషలో మాట్లాడితేనే అందరికీ అర్థమవుతుంది, అవునా? ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఇది నాకు రాదు, అది ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర నుంచి. మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అది నాకు రాదు, అది ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా? సింపుల్గా షార్ట్గా మీరు కూడా వెళ్ళి వేరే వాళ్ళు చెప్తారు మాట్లాడుకుందాం. ఆర్ యూ రెడీ? సార్ నా పేరు సైదులు, నేను ఉండేది హైదరాబాద్ ప్రజెంట్. మా ఊరు వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది మా విలేజ్ పేరు ఆరుట్ల, రైట్? మీ కోరుట్ల లేక మాకు ఆరుట్ల, రైట్? అక్కడ నేను జాబ్ పర్పస్లో 2010లో హైదరాబాద్కి రావడం జరిగింది. ఒక 6 సార్లు ఇంటర్వ్యూ చేస్తే 7వసారి నాకు దయదలిచి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చిన ఉద్యోగం పేరు మెడికల్ రిప్రజెంటేటివ్, రైట్? 4500 వాజ్ మై ఫస్ట్ శాలరీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. 2010లో 4800 నా జీతం. నేనేమనుకున్నా అంటే ఇంకా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇరుగా తీయొచ్చు అనుకున్నా. 1 తారీఖు వస్తుంది, 3 తారీఖు అయిపోతుంది. గిట్టెట్ అవుతుంది అనుకొని ఇంకా పరిగెత్తి 2013లో మనకు టాలెంట్ లేదు, పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, పెద్ద నాలెడ్జ్ లేదు, కానీ ఉన్నది అమ్మాయి ఇచ్చిన ఆస్తి ఏంటంటే బాగా కష్టపడటం. బిడ్డ ఇగో ఈ గోడ వలగొడితే నీకు 10 రూపాయలు ఇస్తారంటే పలగొట్టడే, అది ఇస్తాడు ఇయర్ సంబంధం లేదు, పని చేసడం అలవాటు, గొడ్డు కష్టం చేయడం అలవాటు. కాబట్టి వర్క్ చూసి నా కంపెనీ నాకంటే ముందు సీనియర్లు ఉన్న ఒక 8 మందిని పక్కన పెట్టి నాకు ప్రమోషన్ వచ్చింది. ఆంధ్రాలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకు సేల్స్ మేనేజర్, 25,000 జీతం. అంతకుముందు జీతం ఎంత? 4,500 నుంచి సీదా 25,000కి పోతే జర ఖుషి అవుతారా కదా? ఆ ఖుషి అయినోడు మూసుకొని కూర్చుంటే అయిపోతుంది కదా. నేను పోయి మా నాయనకి చెప్పిన, డాడీ శాలరీ బడిగా ఎంత పెరిగిందిరా? 25,000 ఇప్పుడు నా శాలరీ. మా నాయన ఆలోచించండి, కొడుకు జీతం ఎక్కువ సాగమవుతారని చెప్పి తీసుకుపోయి పెళ్లి చేసింది. పీడపోయి కథం. తల్లిదండ్రులు పిల్లలు మంచి కోరుకుంటారు అంటారు, కానీ పెళ్లి విషయాలు మాత్రం మనం నాగం చేస్తారు కాక. పెళ్ళి అయింది. నేనేమనుకున్నా అంటే పెళ్ళి అయినప్పుడు హ్యాపీగా ఉంటారా బాధపడతారా? ఎంత ఇష్టం లేకపోయినా ముఖంలో షారుఖ్ ఖాన్ వస్తాడు పెళ్ళి అనగానే. ఎక్కలేని మేకప్లు, ఎక్కలేని ఫేషియల్స్. డోర్ అంటారు తీరాలు వచ్చాడు చూస్తున్నాడు, డోర్ అంటే తీతలే పాప అద్దానికి ఇట్లా వేడి చూస్తున్నాడు ఆయన, రైట్? అయితే పెళ్ళి అయ్యేటప్పుడు ఖుషిగా ఉంటారా లేదా? అయ్యేటప్పుడు తాళి కట్టేటప్పుడు ఖుషిగా ఉంటారా లేదా? తాళి కట్టుకుంటా జనాలను చూసుకుంటా నవ్వుతా ఉంటారు. పెళ్ళి అవుతుంది, ఓ 3 వేయాలి లేచి నవ్వా, ఓ 3 వేయాలి, అట్లా 3 ముళ్ళు పడ్డదాకా పిల్లగాడు కిల నవ్వుతాడు. పిల్ల నవ్వుతుందా ఏడుస్తుందా? అమ్మ ఏడుస్తుంది. ఆమె వెనక ఒక ఆమె జడ పట్టుకొని ఇట్లా పట్టుకుంటుంది, ఆమె కూడా ఏడుస్తుంది. పంతులు పెళ్లి పిల్లగాడు ఇద్దరే నవ్వుతారు, పందిట్లు అందరూ ఏడుస్తారు, పెళ్లి పిల్ల తల్లిదండ్రులతో సహా, అవునా కదా? పంతులకి ఏంటంటే కామన్ మస్తుగా ఏడుస్తారు ఇట్లా. ఈయనకేమో ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ మేడం ఏడ్చింది కదా పెళ్లి పిల్ల, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ఏడవదు, అదే ఆఖరి ఏడుపు. మన కాక నవ్విండు కదా, ఇంకా ఫ్యూచర్లో నవ్వురా అంటే ఇంతకంటే ఎక్కువ రాదు. ఎందుకంటే కడుపు నిండా బాధలు పాడైతాయి. సంవత్సరం పాటు మేనేజ్ చేసుకుంటా బంగారం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ చెంప కింద పుట్టుమచ్చ నాకు చాలా ఇష్టం, బావా నిన్ను నా కోసమే కన్నది మీ అమ్మ. ఇట్లుంటాయి డైలాగులు. ఏక్ సాల్ హోనేకే బాద్ నిన్ను చేసుకోవడం వల్ల నా జీవితం సంకరాకపోయి. రెండు దిక్కులో సేమ్ వస్తుంది. అభి బతావు మేరకు నాకు మాట చెప్పండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత్వాన్ని కూడా డిస్టర్బ్ చేసింది ఏంటిది? గట్టిగా చెప్పాలి. చాలా మందికి హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడదు, పైసలు అంతా ఇంపార్టెంట్ కాదు, బంధాలు బంక చెక్కల రోజులు పోయినాయి. జేగులు 500 నోటు పెడితేనే మాటకు వాల్యూ. ఎస్ ఆర్ నో? నేను చెప్పే మాట నీకు జర చేదుగా ఉంటుంది కానీ అదే పని చేస్తా చూడండి, రైట్? ఇంకో చిన్న విషయం చెప్తా, పెళ్ళైన వాళ్ళందరూ కనెక్ట్ అవుతుంది. అన్నం భార్య తీసి గంటెతోటి ప్లేట్లో పెడతప్పుడు అన్నం మాత్రమే వదిలేసిందంటే నీ మీద ప్రేమ ఉన్నట్టు. గంటె తీసి లటక్కన కొట్టింది అనుకో, నీకు పెట్టుడే దండుగా. ట్రై చేసి చూడరు ఒకసారి ఇంటికాడ. జర్రంతా నువ్వు గొడవ పెట్టుకో, సౌండ్ వస్తూనే ఉంటుంది ఎమ్మటే కింద. సౌండ్ రాకుట్ట పెట్టుడు వేరే, వీళ్ళు కూడా అనుకుంటారు ఓ కొడుకరే ఎట్లా. ఎస్ ఆర్ నో? పైసలు ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పి నువ్వు ఎవరికన్నా చెప్పు, వాడు ఒకటే మాట, పైసలు పిచ్చి ఉంటా, అరే మనిషికి పైసలు పిచ్చి ఉండదు, ప్రేమలు ఉండాలి, ఫ్రెండ్షిప్. 2 రోజులు దావకన్నా వాడు నీ ఫ్రెండ్కి ఫోన్ చేయమంటాడు, చూద్దాం. రియల్ సినిమా వేరే ఉంటుంది. ఎస్ ఆర్? మనం మాట్లాడుకునేది వేరే ఉంటుంది, కానీ పాత సినిమాలు ఏం చూపెట్టేది? పాత సినిమాలు రావు గోపాలరావు విలనా హీరోనా? అరే మాట్లాడరు సారు. నిర్మల్ అయ్యాలేమన్నా మౌనవ్రతం అని చేస్తారు లేదుగా.
విలన్ కదా. విలను ధనవంతుడా పేదోడా సినిమాలో? రావుగోపాలరావు విలన్ ధనవంతుడు, చిరంజీవి హీరో పేదోడు. హీరో విలన్, విలన్ ధనవంతుడు, ధనవంతుడు విలన్. అంటే ధనవంతులంతా బేకార్ కాలే మన దృష్టిలో అప్పట్లో. ఎస్ ఆర్ నో? అంటే క్రియేట్ చేసిన నీ మైండ్ అంతా, ఓహో పైసలు ఉన్న వాళ్ళంతా బల్బ్ తోటి ఉంటారు, పైసలు ఉన్న వాళ్ళంతా బేకార్ కాలే, మందిని ముంచిన వాళ్ళే ధనవంతులు అవుతారు. ఇది ఇది చేసి ఫిక్స్ చేసి మనం ఎవరు ఫ్యాన్స్? చిరంజీవి ఫ్యాన్స్. మనం తువాలు వేసుకొని బొట్టు పెట్టుకుంటే మనం వెంకటేష్ లేక, సైకిల్ దొక్కితే చిరంజీవి లేక ఫీల్ అవుతాం తప్ప, బంగ్లాలు ఉంటే రావు గోపాల్ రావు లెక్కనే ఫీల్ అవుతాం. కాబట్టి మన బంగ్లొద్దు, ఫిక్స్ అయిపోయినాం కథం. అప్పటి నుంచి మన వాళ్ళు ఏం చెప్పారంటే, చిరంజీవి ఆడి ఉంటాడు సినిమాలో బంగ్లాలో గుడిసెల్లా, మనం గుడిసెలు ఉంటేనే మనకు హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. అంటే చిరంజీవి లెక్క ఉంటేనే హీరో లెక్క ఫీల్ అవుతాం. వాస్తవానికి చిరంజీవి గుడిసెలు ఉంటాడు, బయట చిరంజీవి రావు గోపాల్ రావు కంటే ఎక్కువ ఉంటాడు. ఎస్ ఆర్ నో? అది నీకు తెలియదు యాక్టింగ్. అక్కడ పైసల మీద ఏం చెప్పిన డబ్బును చాలా ప్రమాదకరంగా చూపెట్టారు అప్పట్లో అన్ని సినిమాలు. ఇప్పుడు చూడండి డబ్బు వాల్యూ తెలిసి ఇప్పుడు సినిమాలు ఎట్లా వచ్చినా మీరు గమనించండి. లక్కీ భాస్కర్ కానీ ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి డబ్బు మీద. డబ్బు సంపాదించకపోతే నీ బతుకు వేస్ట్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఎస్ ఆర్ నో? నవ్వు సినిమాలు అప్డేట్ అయినాయి, నీ దమాకు నా దమాకు అప్డేట్ కాకపోతే సంక నాకి ముసుకల్లో కొట్టుకుపోతున్నాను. నేను వెస్టేజ్ మాత్రమే చేయండి అని ఇప్పటిదాకా ఒక్కని కూడా చెప్పలేదు. 6.5 లక్షల మందికి ఐ హావ్ స్టిల్ ప్రజెంటెడ్ దిస్ ప్లాన్. 6.5 లక్షల మందిలో ఏ ఒక్క వ్యక్తిని కూడా నువ్వు జాయిన్గా నేను అడగలేదు, ఆధార్ కార్డు పట్టుకోలేదు. నేను ఇప్పటివరకు కావాలంటే యూ కెన్ ఆస్క్ మై టీమ్. ఎవరిని అడగలేదు, నేను అడగను కూడా ఫ్యూచర్లో. వాట్ ఈజ్ మై మోటో ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏందో చెప్పడం నా మోటో. నీ ఇంట్రెస్ట్ ఉంటే నాతో తీసుకెళ్ళి పని చేయించుకోవడం నా మోటో. కానీ నీకు డబ్బు మీదనే ఇంట్రెస్ట్ లేదంటే జై హింద్ జనగణమన జై శ్రీరామ్, నీకు నాకు సంబంధం లేదు. పైసల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఏం మాట అయిపోయిందంటే, ఇక నేను వాడితేనే సాన్ రోజులు బతాం పాటు ఏదైనా చచ్చిపోతాం, దేవుడు ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది. మరి ఏం బీక నీకు బయటకు వచ్చాడు, ఇంకా ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా, దేవుడు ఎట్లా రాసి అట్లా అవుతుంది కదా. ఆ మాట మాట్లాడినంత ఈజీ కాదు. దవాఖానలో పడ్డప్పుడు అదే మాట రాదు నీకు. అప్పుడు మన ఫోటో పెడతారు ఎట్లుంటుంది. పాపం పేదరికం నుంచి ఉన్నటువంటి ఒక అబ్బాయి హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుండు, తలా ఇంత ఎయిరి అంటే మన ఆవిడ ఫోన్ పేలు కొట్టాలి. ఎస్ ఆర్ నో? కొంచెం ఆ సిచ్యువేషన్ ఎప్పుడన్నా మనకు వస్తే అనుకుంటే డబ్బు మీద మీకు ఒక ఒపీనియన్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఒక మాట చెప్తున్నా, డబ్బు అడుగుతున్నా, డబ్బు ఇంపార్టెంటా కదా? సీన్ సార్, డబ్బు ఇంపార్టెంటే కదా? ఖచ్చితంగా ఇంపార్టెంటేనా? అంత అవసరం ఏం లేదా? రైట్. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏమైపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ తోడబుట్టిన చెల్లెలు అక్క చెల్లెలు అనుకుందాం. రైట్. వీళ్ళిద్దరు ఏమనుకోగలి, వీళ్ళిద్దరు తోడబుట్టిన అక్క చెల్లెలు, ఇద్దరికి మ్యారేజ్ అయింది. పెళ్లి కాకముందు ఇద్దరు చాలా అన్యోన్యంగా, అసలు అక్క అంటే చెల్లె, చెల్లె అంటే అక్క చాలా ప్రేమ, వాళ్ళ కోసం వీళ్ళు పడి సచ్చేంత ప్రేమ ఉన్నది. పెళ్లి అయిపోయింది, ఈమె చెల్లె, ఈమె అదృష్టం బాగుండి వీళ్ళ హస్బెండ్ మంచి టాప్ క్లాస్ ఏమంటారు రియల్ ఎస్టేట్ అట్లాంటిది ఏమన్నా చేసి మంచి లైఫ్ లీడ్ చేసుకుంటా మంచి కారు ఉన్నాడు, లగ్జరియస్ విల్లా ఉన్నది. సార్ ఎవరు లేవద్దు, కూర్చుంటే కూర్చోండి, లేకుంటే వెళ్ళిపోండి, కానీ లేవద్దు తిరగద్దు. రైట్. అయితే విల్లాలో ఉండి మంచి లైఫ్ అనుభవిస్తుంది, అంతవరకు ఓకే. వీళ్ళ ఇంటికి వచ్చింది చెల్లె ఒకసారి, అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నీళ్ళు అక్క అన్నాడు. ఇంటికి వస్తారు కదా అక్క చెల్లెలు అన్నప్పుడు. ఇంటికి వచ్చి నీళ్ళు అక్క అంటే నార్మల్ నీళ్ళు తీసుకొచ్చి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా? మా ఇంట్లో 3 ఫ్లోర్లో 3 ఫ్రిడ్జ్లు ఉంటాయి. అక్క బయటికి వెళ్దాం పా అన్నది. ఆమె ఆటో బుక్ చేసింది. కారు లేదా మీకు? ఇంకా కొనుక్కోలే కారు. ఇప్పుడు అక్కకి ఏమనిపిస్తుంది, మా చెల్లెకి, అమ్మ రాంగ్ అర్థం లేదు మిమ్మల్ని కానీ అనేది, మా చెల్లెకు పైసా వలన బలుపు పెరిగింది అనుకుంటారా లేదు? ఇప్పుడు చెప్పండి, ఆ బలుపు పైసా ఇచ్చిందా, ఈమె మైండ్ సెట్ ఇచ్చిందా? డబ్బు సంపాదించిన వాళ్ళు దానం చేసిన వాళ్ళు రాలేదు. క్లాసిక్ ఎగ్జాంపుల్ సోను సూద్. మనకు తెలిసిన సోను సూద్ సినిమాల్లో విలన్, కానీ లాక్డౌన్లో దేవుడు అయింది ఆయన. ఏ హీరో కూడా లేదు అంతది, ఏ హీరో కూడా లేదు. 24/7 హీ విల్ బి ఆన్ సోషల్ మీడియా. ఇడ్లీ చేస్తోళ్ళ దగ్గరికి వెళ్తాడు, రేగుబండలు అమ్ముకుంటోళ్ళ దగ్గరికి వెళ్తాడు, నేరేడు బండలు అమ్ముకుంటోళ్ళ దగ్గరికి వెళ్తాడు. 24 hours ఆయన ఎక్కడుంటే అక్కడ వరకు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 6 ప్యాక్ వచ్చి బంద్ చేసిన చాలా మంది హీరోలు. సోను సూద్ ఒక్కడే నీకు 24/7 6 ప్యాక్ తోడు కనబడుతుంది. అని నార్త్ గీర్తి పక్కన పెట్టు, మనకు తెలిసి విలన్. కానీ లాక్డౌన్ ఆయన సంపాదించిన ఆస్తులు తాకట్టు పెట్టి జనాలు ఊర్లకు పంపించేసాడు. సో బిఫోర్ ఐ టెలింగ్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెస్టేజ్ గురించి చెప్పేటప్పుడు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకంటే పెద్దోళ్ళు బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఇలా, కానీ నా పాయింట్ ఏంటంటే, ముందు పైసల మీద ఉన్నటువంటి ఒపీనియన్ మార్చుకోండి. డబ్బు చాలా ఇంపార్టెంట్ అండ్ డబ్బు చాలా మంచిది. వాటర్ అవసరమా కదా? నీళ్ళు మంచివేనా? సరే నీళ్ళు చాలా మంచివి అని చెప్పి వరద వచ్చినప్పుడు అడ్డం నిలబడితే ఏమవుతుంది? గాలి మంచిదేనా? కావాల్సినంత వీడ్చుకోవాలి, ఫ్యాన్ వేసుకొని కావాల్సినంత ఊపుకోవాలి. గాలి మంచిది కదా అని చెప్పి సుడిగాలి వచ్చినప్పుడు అడ్డం నిలబడితే కరెంటు మంచిదేనా? వాడుకోవాలి. కరెంటు మంచిది కదా అని చెప్పి వైర్ రేళ్ళ కాడ లిప్ లాక్ ఇచ్చినాం అనుకో, అది ఆఖరి లిప్ లాక్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో లిప్ లాక్ ఉండదు. బో లిప్ లాక్ అంటే కిల్ల 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 నవ్వబడుతుంది మన. వాటర్ ఈజ్ ఏ పవర్, ఎయిర్ ఈజ్ ఏ పవర్, ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ పవర్, మనీ ఈజ్ ఆల్సో
పవర్ నువ్వు ఎట్లా యూజ్ చేస్తే అట్లా నీ క్యారెక్టర్ మార్చుకోవడం వల్ల జనాలకు పైసల మీద రాంగ్ ఒపీనియన్ ఉంది. కానీ పైసల్లో తప్పు లేదు. ఎవరు సంపాదించినా విజయ్ మాల్యా దొంగ, ఆయన దగ్గర పైసలే ఉన్నాయి. సోను సూద్ మంచోడు, ఈయన దగ్గర పైసలే ఉన్నాయి. ఇద్దరు సంపాదించిన ఇండియన్ నోట్ల మీద గాంధీ బొమ్మే ఉంటుంది. కానీ గుణం తేడా. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే సార్ వెస్టేజ్ కానీ అది ఏమన్నా కానీ డబ్బు సంపాదించాలి, బాగా సంపాదించాలి. నీ కుటుంబాన్ని చదువుకో, అమ్మనాయని బాగా చూసుకో, భార్య పిల్లల్ని బాగా చూసుకో. ఎక్కువ అయిందా ఇంటి పక్కన కట్టి ఒక ఇల్లు కట్టి మంచిగా సోషల్ మీడియాలో నీ పేరు చక్కర్లు కొడుతూ ఒక్క ఇల్లు కట్టి ఒక 2 లక్షలు పెట్టి బుడ్డదే పెద్దదొద్దు ఉండాలేరా మనం కట్టియాల్సిన వాళ్ళు. హర్ష సార్ ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పి నాకు చేసి నాకు చెప్పు. వచ్చింది తీసుకుపోయి జనాలకు పెట్టిన అదే చూపెట్టాడు కదా, ఇంకేమైనా కష్టపడ్డా ఏమన్నా. సో వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, డబ్బు మీద ఒపీనియన్ రాంగ్ ఉంటే అది మార్చుకోండి. మీరు ఏ బిజినెస్ చేసినా బాగుపడతారు. కానీ పైసల మీద ఒపీనియన్, పైసలు ఏముందిరా, పైసలు కుక్కని కొడతారు వాళ్ళతో. ఏది కొట్టు, కుక్క నిన్ను కొడుతుంది. మళ్ళీ కుక్కను కొడితే పైసలు రాలే. పైసలు సంపాదించడానికి ఒక తరీకా ఉంటుంది. ఆ తరీకతో సంపాదించాలంటే ముందు మన మైండ్లో డబ్బు మీద ఒపీనియన్ మార్చుకోవాలి. వెస్టీజ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్, ఇది ఇండస్ట్రీ మంచిదా చెడ్డదా, ఇది లీగలా ఇల్లీగల్ అది మాట్లాడదాం ఫస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎనీ బిజినెస్. నువ్వు సంపాదించడానికి వెళ్తున్నావు కాబట్టి సంపాదన మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. నేను డబ్బు సంపాదించాలి, చాలా సంపాదించాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, చాలా మందికి హెల్ప్ చేయాలి, ఇట్లా ఆలోచించు. డబ్బు సంపాదించడానికి ఒక రూట్ ఏర్పడుతుంది. ఈఎంఐ కడుతుంది పని చేస్తాడు మనోడు. ఈ మంత్ 5,000 చిట్టికి వస్తుందా, కథం చిట్టి రాగానే పని చేస్తారు కదా సార్. ఇప్పుడు మీకు విషయం చెప్తా, గవర్నమెంట్ జాబ్ మంచిదా చెడ్డదా, మంచిదా చెడ్డదా? జాబ్ కోసం అంటే కానిస్టేబుల్ జాబ్ కోసం పరిగెత్తాడు పెట్టుంటాడు మనిషి. కానిస్టేబుల్ జాబ్కు ట్రై చేస్తున్నాడు అనుకో, ఈ అబ్బాయి ఎట్లుంటాడు ట్రై చేస్తాడు, గుద్దితే గోడ వలిగిపోతుంది, నరాలు ఇట్లా తేలుతుంటాయి. కానిస్టేబుల్ జాబ్ వచ్చిన 2 నెలలకు ఎట్లయితాడు? నేను కానిస్టేబుల్ ఎక్కిరిస్తలేను, నా మాట రాంగ్ అర్థం చేసుకోవద్దు. జాబులో ఉన్నటువంటి పెద్ద దరిద్రం ఏంటంటే జాబ్ వచ్చిందా అమ్మయ్యా ఇక అయిపోయిందిరా, ఇక ఏం చేయకున్నా ఏం కాదు. బిజినెస్ మ్యాన్ మైండ్ ఎట్లుంటుంది తెలుసా, 24 hours చీమ చుట్టుక్కుమన్నా అలర్ట్గా ఉంటాడు బిజినెస్ మ్యాన్. పుచ్చిపోయిన టమాటాలు కూడా అమ్ముకోవాలంటే ఊళ్ళో ఉన్న రైతు ఎంత అలర్ట్గా ఉంటాడు చూడండి. 6 ప్యాక్లు 8 ప్యాక్లు అనేది లేకపోయినా 24 గంటలు బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. ఏడు అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఏ టమాటాలు ఎట్లా అమ్మాలి, ఎవరికి ఎట్టడి చెప్పాలో రన్ అవుతుంటుంది. అందుకే బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, డోంట్ బికమ్ ఏ జాబ్ హోల్డర్. నేను జాబ్ చెడ్డదని చెప్తలేను, నేను జాబ్ చేసి ఇక్కడికి వచ్చినా. కానీ జాబులో ఒక ఏమంటారు దాన్ని, కంఫర్ట్ జోన్ ఉంటుంది. అంత దాటి ఆలోచించలేవు. నా బతికింతే ఇన్ని తిరుగుతారు. 1 తారీఖు 30 తారీఖు, 1 తారీఖు 30 తారీఖు కథం. 1 తారీఖు జీతం రాగానే ఈఎంఐలు అన్నీ కట్టాయి. అమ్మయ్యా ఈసారి అప్పులు కాలే. అప్పులు కాకపోతే ఖుషి అవుతున్నావు, మిగులు లేదు. ఫ్లైట్ అన్నాం అనుకో, ఓ అమ్మ ఫ్లైట్ ఎక్కే యోగం ఎక్కదురా మనకు, లేదా ఫ్లైట్ ఎక్కే యోగం ఉందనుకో, ఏమన్నా క్వాలిఫికేషన్ ఉండాలన్నా పైసలు ఉంటే సరిపోద్దా? గంగా ఎక్కుతుంది ఫ్లైట్, నీకు నాకు గోసికి సిగ్గు ఉండాలి కొంచెం అంటుంది కూడా. నాకు యోగం లేదు, లొటపీస్ లేదు, నీకు లోపల ఆలోచించేటటువంటి మైండ్ సెట్ లేదు. అంతే మొదలు పెట్టియాలా, నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు దుబాయ్ పోయిరావాలనుకో, ఎందుకు కాదా నేను చూస్తాను. అది వెస్టిజ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, నీ మైండ్ ఆలోచన ఎట్లుండాలి. నేను తలుచుకుంటే కూడా డబ్బు సంపాదిస్తా. 16 ఏళ్ళ పిల్లగాడు 6 కంపెనీలకు CEO, 16 ఏళ్ళ పొరగాడు అని చూసినప్పుడల్లా మొక్క మీద ఉంచినట్టు అవుతుంది నాకు. 2వ క్లాస్ చదువుకున్న బేబీ మేడం, మీ అందరూ తెలుసు, 4,95,000. జస్ట్ ఆమె మాట్లాడుతుంటే మూతిపికలు పల్ల కొట్టినట్టు అవుతుంది. సిగ్గు లేదారా నీకు, దమాకు లేదారా అన్నట్టు. ఇంత చదువుకొని ఏం బీకినావు, 20 ఏళ్ళు చదువుతావు గారా నువ్వు, ఇంత చదువు ఏం చేసినావు అన్నట్టు నాకు అనిపిస్తుంది. శరంకల్లోనికి అట్లా అనిపిస్తుంది. శరం తప్పినాడు, ఆమెకు రాసి పెట్టుంది కథ, ఆమెకు రాసి పెట్టుంది, కలిసి వచ్చింది, నక్కం దొక్కింది, ఈ లొటపీసులో మాట్లాడి చెప్తున్నాడు. ఆ రాసి పెట్టుందని నాకు ఒక్క అక్షరం చూపెట్టు, మచ్చ దేవుడు ఏడు రాసిండు, ఒక్కటి చూపెట్టు నాకు, ఒక్కటి. చెప్తున్నా కదా, ఏం చేయి నీకు చేతగానుడే ఈ లొటపీస్ డైలాగులు చెప్తాడు. జర అల్లకెళ్ళి బయటికి రావాలంటే ముందు పైసల మీద ఒపీనియన్ మార్చుకోండి. ఈ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ యూ రెడీ? డబ్బు మీద ఒపీనియన్ మార్చుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇంటికి పోయినా కూడా ఆలోచించండి. డబ్బు నిజంగా ఇంపార్టెంట్ కాదా నీకు తెలుస్తుంది, రైట్? పైసలు అవసరం లేదని ఎవరు చెప్పాలంటే ఒంటి మీద మొలతాడు కూడా లేనోడు ఆ మాట చెప్పాలి. ఎందుకంటే మొలతాడు కూడా 5 రూపాయలు కావాలి, ఇప్పుడు 10 రూపాయలకు వస్తుంది. అర్థమైందా? నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ ప్లానెట్. ఏదైనా పర్చేజ్ చేయాల్సింది, రైట్? అండ్ ఈవెన్ నీకు రెస్పెక్ట్ రావాలన్నా కూడా ఇప్పుడు పైసలే కావాలి, అవునా కదా? మర్చిపోతారు ఇవన్నీ జనాలు. అమ్మ నేను మిమ్మల్ని అడుగుతున్నా తల్లి, ఆడబిడ్డలందరూ అడుగుతున్నా. మీ హస్బెండ్ 1 లక్ష రూపాయలు అప్పు చేసిండు అనుకోండి, 1 లక్ష రూపాయల అప్పు ఆయన తీర్చిండు, దట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. అదే 1 లక్ష రూపాయల అప్పు నువ్వు తీరిస్తే ఎట్లుంటుంది ఇంట్లో? మీ ఆయన ఎడ చూస్తాడు నిన్ను, మళ్ళా జన్మలో కూడా నువ్వే కావాలంటాడు. నేనైతే అట్నే అనుకుంటా, నా పిల్లం నేను చేసిన అప్పు తీరిస్తే. చేస్తారు నువ్వు అట్లా ఉండాలని అనుకుంటారా లేదా? మా హస్బెండ్ చేసినటువంటి డెబిట్స్ నేను తీర్చాలని ఆలోచన ఉంటుందా ఉండదా? అట్లాంటి వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ టు దిస్ గ్రేట్ ఇండస్ట్రీ. అర్థమైంది? అయితే థ్యాంక్ యూ. మన బిజినెస్ పేరు ఏం పేరు? అది కంపెనీ పేరు. బిజినెస్ పేరు ఏం పేరు? ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ నేను దీంట్లోకి వెళ్ళే ముందు, ఫార్మా కంపెనీలో నేను జాబ్ చేస్తాను, లాక్డౌన్ వచ్చింది.
50,000 వాజ్ మై సాలరీ. తెలంగాణ రీజనల్ మేనేజర్ ఉన్నప్పుడు 50,000 సాలరీ. లాక్డౌన్ వచ్చి అదే జీతం 15,000 అయింది. 50,000 నుంచి 15,000 అయినప్పుడు లైఫ్ ఎట్లుంటుంది అనేది నేను మీకు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఆల్మోస్ట్ ఆన్ రోడ్ మీద ఉన్నా నేను. పైసలు లేవు, పిల్లలకు పెడదామన్నా తిండి కూడా లేదు. ఆ టైంలో నా ఫ్రెండ్ నాకు ఇది పరిచయం చేసిండు. పరిచయం చేయగానే వెంటనే వెళ్ళలేదు. ఒక 4 months ఈ బిజినెస్ గురించి వాడు బతిలాడి నన్ను, మీటింగ్కి రా. నన్ను జాయిన్ కమ్మలే, ప్రొడక్ట్ కొనమనిలే, బిజినెస్ చేయరా అని కూడా అడగలే. ఒక మీటింగ్కి రా, ఇది ఏందో తెలుసుకొని మాత్రమే వెళ్ళు. నేనేమంటానంటే మీటింగ్లో ఏముంటారా, ఓకే ఇవన్నీ పనికి వాళ్ళే, నేను మస్తుగా చూసిన ఇట్లా. నేను వాస్తవానికి మస్తుగా ఏం చూడలే. కాకపోతే అవతలోనే ఎదుటోడు మన ఎంట పడుతుందంటే మనకాడు చాలా చీపుగా కనబడతాడు. పిలిచి పిల్లనిస్తా అంటే ఏమంటారు చూడు. మనం ఈ సామెతలు ఉమ్మటే అనుకుంటారు మనోళ్ళు. చదువు గురించి సంకలానికి చదువు కానీ వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్కి వెళ్ళిన అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక 6 సార్లు ఇంటర్వ్యూకి పోయినా కూడా 7వ సారి మళ్ళీ పోయినా, సార్ జాబ్ కావాలి సార్, ప్లీజ్ సార్. ఆయనే మా ఇంటికి వచ్చి జాబ్ ఇస్తారని అనుకో, 8 గంటల దాకా పని చేయాలి, ఇట్లా అవుతుంది. ఇంక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓట్లలో నిలబడ్డ ఎమ్మెల్యే ఇంటికి వచ్చినాడు ఎట్లా చూస్తాం ఆయన్ని, ఏ గుర్తునేది దేనికి వేయాలి వేసపో ఇట్లా అంటాం. మన కర్మగాలి ఆడి గెలిచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చున్నాడు ఎట్లా పోతాం, సార్ మా ఇంటికాడ నల్ల వస్తలేదు సార్. ఈ ఎందుకు బెండ్ అయింది ఇట్లా? ఎందుకంటే ఆడ నీ ఎంట పడ్డప్పుడు వాడు చులకన అవుతాడు, నువ్వు వాని ఎంట పడ్డప్పుడు అమాంతం వాని వాల్యూ పెరుగుతుంది. ఈ బిజినెస్లో పెద్ద మైనస్ అదే. మనం జనాలు ఎంట పడ్డప్పుడల్లా మీటింగ్కి వస్తా, అయిపోయినాక బిర్యానీ పెడతావా, ఆటో ఛార్జ్ పెట్టుకుంటావా, ఇవి ఇట్లా వస్తాయి. ఎందుకంటే నా పెళ్లికి వచ్చారు కదా మీరు ఇలా, అట్లా అనిపిస్తుంది మనకి. నేను కూడా 4 నెలల పాటు మీటింగ్కి వెళ్ళలేదు. మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా ఒకరోజు. ఎందుకు అంటే నా ఫ్రెండ్ నన్ను జాయిన్ చేసినటువంటి నా అప్లైన్ పేరు బాలం శ్రీనివాస్ సారు. ఆయన నాకు డిగ్రీ క్లాస్మేటు, పంచాయతీ సెక్రటరీ, గవర్నమెంట్ జాబ్. మనకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, మనం ట్రై కూడా చేయలేదు, అది వేరే విషయం. కానీ అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టినోడు ఏమన్నాడంటే, నేను ఈ గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నారా వెస్టీజ్ కోసం అన్నాడు. చాలా కష్టపడి కొట్టిన గవర్నమెంట్ జాబే వదిలేస్తున్నా అంటే అంతకన్నా మించింది నేను లేదు ఉండొచ్చు అని చెప్పి నేను మీటింగ్ పోయి ఇది గ్యారంటీగా మందిని ముంచేదే, ఈయనకి తెలియక అనవసరంగా ఇలా పోతున్నా అని చెప్పి మైండ్ సెట్ తోటి అక్కడ కూర్చున్నాక ఒక 15 నిమిషాలు ఒకసారి మాట్లాడి వచ్చి. ఆయన మాట్లాడిన తర్వాత నా మైండ్లో ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ మీద, ఈ బిజినెస్ మీద ఉన్నటువంటి ఒపీనియన్ కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లో చేంజ్ అయిపోయింది. వాళ్ళందరూ అక్కడ వచ్చిన ఆయన అందరికీ ఏం చెప్పిందంటే, మీరు ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా జాయిన్ అవ్వమని నేను అడుగుతలేను, బట్ ఈ బిజినెస్ ఏందో అర్థం చేసుకోండి. ఏ బిజినెస్లోనైనా సక్సెస్ రావాలంటే ముందు ఆ బిజినెస్ ఏందో మనకు తెలియాలి. మనం చేసే పని చాలా మంచిది, ధర్మబద్ధంగా ఉంది బిజినెస్ అని నీకు అర్థమైతే తప్ప నువ్వు జనాల్లోకి వెళ్ళి వాళ్ళని ఒప్పించలేవు. నీ మెడకున్నది బంగారం అని నువ్వు నమ్మాలి, జనాలు నమ్మించాల్సిన అవసరం లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దాంతో పాటు ముందుకెళ్తాం. ఆర్ యూ రెడీయా? ఒక పంతులు పూర్వకాలంలో, ఇప్పుడు కాదు చాలా రోజుల కింద, ఒక పంతులు బ్రాహ్మణుడు ఒక ఊరు నుంచి ఒక రాజ్యం అంటే మంచి రాజు ఉండేటటువంటి ఏరియాకి వెళ్ళి పూజలు చేసి ఆయన కొంచెం యజ్ఞాలు చేసి రిటర్న్ వస్తున్నాడు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా కొన్ని కానుకలు ఇస్తుండే రాజు, అవి మోసుకొని ఇంటికి పోతుండే. ఈ మధ్యన నాసోడు బేకార్గాలో 10 మంది ఉన్నారు, ఉత్తగా పిచ్చాపాటి కబుర్లు పెట్టి టైం పాస్ చేస్తారు. ఈ 10 మంది ఏమనుకుంటారు అంటే పంతుల దగ్గర ఏముందో కొట్టేదామని ప్లాన్ చేస్తారు. కానీ ఎక్కడో కొంచెం పంతులు కదా అని చెప్పి ఆగిపోయారు. ఆఖరికి ఏం ఫిక్స్ అయ్యారంటే, ఒకసారి యజ్ఞయాగాలన్నీ చేసిన తర్వాత ఒక రాజు ఆవునిచ్చాడు. ఏంటిది? అర్థమవుతుందన్న మాట? ఆవు, రైట్? ఆవు ఇచ్చిండు. ఆవు తీసుకొని పంతులు వస్తున్నాడు, బ్రాహ్మణుడు వస్తుంటే ఈ 10 మంది ఫిక్స్ అయిపోయి ఈసారి ఖచ్చితంగా ఆవును కొట్టేయాలి, ఎట్లన్నా కొట్టేయాలి బ్రాహ్మణుడి దగ్గర అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఒకడు పోయిండు. ముందుగా పోయి, ఏం పంతులు నీకు పిచ్చి లేచిందా, కుక్కను పట్టుకపోతున్నావు అని అన్నాడు. నీకు పిచ్చి లేచిన అదరా, ఇది కుక్క కాదురా ఆవు అని అన్నాడు, ధైర్యంగా అన్నాడు ఫస్ట్. తర్వాత ఆడు వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చిండు, ఓ పంతులు కుక్కను పట్టుకపోతావేంది అని అన్నాడు. కుక్క ఎందుకైతారా అవిది అని జర్రా కాన్ఫిడెన్స్ తగ్గింది. రెండోడు కూడా అట్టే అన్నాడుగా. ఈసారి మూడోడు వచ్చి, ఓ పంతులు అన్నాడు. ఏమనలేడు వాడు, ఏమనలే, ఓ పంతులు అన్నాడు, వెళ్ళిపోయాడు. పంతులు డౌట్ స్టార్ట్ అయింది, ఇది నిజంగా కుక్క? ఎందుకంటే ఒకడంటే అబద్ధం చెప్తాడు, ఇద్దరు చెప్తారు, మూడోడు కూడా అట్టే అన్నాడు అంటే ఆయన డౌట్ స్టార్ట్ అయింది. నాలుగోడు వచ్చి, అయ్యో ఎంత పని అయిపోయింది పంతులు అన్నాడు, వెళ్ళిపోయినాడు. ఇక పంతులకు అనుమానం క్లియర్ అయిపోయింది, ఆవు నిలిచిపెట్టి వెళ్ళిపోయింది. పంతులకు పట్టుకున్నది ఆవా కుక్కనా లేనంత కింది స్థాయిలో ఆలోచన ఉంటే అవతలోడు ఎట్లా నమ్మిస్తాడు, ఎట్లా చేసుకోగలుగుతాడు? ఆలోచించండి. మనం చేసే బిజినెస్ ఏంటిది, దీంట్లో ఉన్నటువంటి పవర్ ఏంది, నువ్వే నమ్మకపోతే మా వాళ్ళు మొత్తం పేకంటారు సార్ దీన్ని. మీ నాయన మంచోడు కాడంటే ఊకుంటావా? ఎడంకాలు చెప్పు తీసి ఇరిగిందా కొట్టవు. మరి దీనికి ఎందుకు ఫేక్ అనంగానే పని చేస్తున్నావు? ఉత్తగానే సార్ మా మొత్తం పేకంటారు సార్, అంత పేకంటారు. పోయి అడుగు, వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చెప్పానని. వాడు ప్లాన్ చెప్తే నేను ఇప్పుడే బంద్ చేస్తాను. ఆన్ ది స్పాట్ వానికి 5 లక్షలు ఇచ్చి నేను బంద్ చేస్తాను వాడు ప్లాన్ చెప్తే, ఫేక్ అన్నోడు ప్లాన్ చెప్తే. పోనీ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ చెప్పమని, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో మాట్లాడమను అని.
ఏం తెలియనోడు నువ్వు అనగా నువ్వు బంద్ చేస్తావు మచ్చా. నేను బాగా బాధపడే పాయింట్ అని చెప్పిన, ప్రపంచంలో 8 దేశాల్లో ఉన్నటువంటి మహామహులను ఒప్పించింది వెస్టీజ్. అవునా? స్కూల్లో పనిచేసేటువంటి ఆయమ్మ కాదు, ఇళ్లలో పనిచేసే పని మనిషి కాడికి వెళ్ళి IAS ఆఫీసర్ దాకా వెస్టీలో ఉన్నారా? 8 దేశాల్లో ఉన్న 5.5 కోట్ల మంది మహామహులను ఒప్పించినటువంటి కంపెనీ మా ఇంటి పక్కన ఈరిగాను పేలిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఈరిగాందా కంపెనీదా? అంది కాదు ప్రాబ్లం, నీది, నీ ధమాకుది. అంత దూరం పోయిన కంపెనీని ఈరిగాన్ చేతిలో పెట్టినావు చూడు నువ్వు, నీ తప్పు. ఎస్ ఆర్ నో? 24 క్యారెట్ గోల్డ్ మచ్చా వెస్టేజ్. నీకు అర్థం కాదు, ఈరోజు టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి ఫస్ట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నాకు ఈ బిజినెస్ పూర్తిగా నమ్మకం ఉందా అనుకో, నేను మీకు ₹1,00,000 బాండ్ పేపర్ని రాసిస్తాను. నీకు పూర్తిగా నమ్మకం లేదు, ఇంకా 2 రోజులకు ఒకసారి నీకే డౌట్ వస్తుంది, అవుతుందా నాతోటి, వస్తుందా వస్తలేదా, అది వస్తే నువ్వు ఒప్పించలేవు, ఆవు కత్తి అవుతుంది. మళ్ళా ఊళ్ళో మొత్తం ఫేక్ అన్నారు అనుకో, ఇంతమంది అన్నారంటే ఫేక్ అయ్యేది, అంతమంది అంటే ఫేక్ అవుతుందా? ఊళ్ళో మొత్తం అందరు వచ్చి నీ మెడలు ఉన్న బంగారం గోల్డ్ కాదన్నారు, తీసి మోర్లో పడేస్తావా? పడేస్తావు. ఎప్పుడు అది కూడా గిఫ్ట్ ఇచ్చింది అయితే పడేస్తావు, ఇంతమంది అన్నట్టు ఇది ఫేక్ అని. ఎస్ ఆర్ నో? నువ్వే గోల్డ్ తయారు చేయించుకొని వేసుకుంటే మాత్రం కావాలంటే టెస్ట్ చేసుకో, ఇది 5 తులాల చైను, నీకు ఒకవేళ ఇది ఫేక్ అని తెలిస్తే 10 తులాల బంగారం పైసలు ఫ్రీగా ఇస్తా అని కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ చేస్తావు. ఎస్ ఆర్ నో? నేను చెప్పిన కదా, వెస్టేజ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కానీ ఫేక్ అని ప్రూవ్ చేయండి. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ₹5,00,000 నీ అకౌంట్ కొట్టి నేను బంద్ చేస్తాను బిజినెస్. ప్రూవ్ చేయి, దమ్ముంటే. ఫర్ 5 lakhs ట్రై చేయి, 5 లక్షలు ఇస్తా అంటారు కదా, ట్రై చేయి. ఇవాళ కాదు నేను ఈ మాట చెప్పేది, 2021 నుంచి ఇదే మాట చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లేవు ఫేక్ కంపెనీలు, లంగ డాక్టర్ లేరు, దేవునసం డాక్టర్ లేరు, ప్రాణం ఇచ్చిన పోలీసు వాళ్ళు లేరు, మన ప్రాణం తీసిన పోలీసు వాళ్ళు లేరు, అన్నిట్లలో లంగలు మంచోళ్ళు. ఎస్ ఆర్ నో? రాజకీయ నాయకులలో కూడా మంచోళ్ళు. ఐ డోంట్ నీడ్ మోర్ క్లాప్స్, ఐ నీడ్ యువర్ సక్సెస్. జస్ట్ వినండి, నా రిక్వెస్ట్ వినండి, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అయిపోయినాక కొట్టబుద్ధి అయితే కొట్టరు, ఊకే కొట్టకురి ఆగం కాదు. రైట్? కేసీఆర్ అందుకే తిడతాడు, మీ ఉరుకులాట పాడగానే అన్నింటికి ఉరుకులాడతారు, ఆగమవుతారు. రైట్? సో ఈ ఆరంభ శూరత్వాలు ఎవరికి వద్దు, అండర్స్టాండ్ చేసుకోండి. సో రియల్ ఎస్టేట్లో మంచి ఉంది, చెడు ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి ఉంది, చెడు ఉంది, మెడికల్ ఇండస్ట్రీలో మంచి ఉంది, చెడు ఉంది, ఆఖరికి ప్రపంచానికే కాదు మొత్తం భూమి మీదనే పాఠాలు బోధించేటటువంటి ఇండస్ట్రీ విద్యా వ్యవస్థ. అవునా? విద్యా వ్యవస్థలో టీచర్ని ఎట్లా చూస్తారు? దేవుని లెక్కనే. పిల్లలు కాదు, పిల్లల తాతలు కూడా టీచర్ దండం పెడతారు. కానీ టీచర్లు ఆడపిల్లల మీద చేసిన వాళ్ళు రాలేరు. అంటే మంచి ఉంది, ఇంకేడలేదు. నాకు ఒక్కటి చూపెట్టి సార్, ఇలా మొత్తం చెడే ఉంటుంది లేకపోతే మొత్తం మంచిగా ఉంటుంది అని ఒకటి చూపెట్టి. నాకు భూమి మీద ఇప్పటిదాకా, భూమి పుట్టిన కాడికి వెళ్ళి ఇప్పటిదాకా ఏ ఇండస్ట్రీ చెడు ఇండస్ట్రీ మొదలు కాదు అసలు. ఇండస్ట్రీ చెడు ఎప్పుడూ ఉండదు, ఆ ఇండస్ట్రీలో మంచి ఉంటుంది. మనకు ముందు ఒరిజినల్ ఇండస్ట్రీ ఏందో తెలిస్తే చెడు మంచి మనం గుర్తుపడతాం. ఎస్ ఆర్ నో? పోనీ రియల్ ఎస్టేట్ అంటే ఏందో జనాలకు ఎంతో కొంత అవగాహన ఉందా లేదు? మాట్లాడరు. రియల్ ఎస్టేట్ అంటే ఏందని అడిగితే చెప్పేటోళ్ళు లేదా? బయట ఉందా లేరా? డాక్టర్ డ్యూటీ ఎట్టుంటుందంటే చెప్పేటోళ్ళు లేరా? పోలీస్ వ్యవస్థ గురించి అవగాహన ఉన్నోళ్ళు లేరా? ఉండ్రా లేరా? కరెంట్ డిపార్ట్మెంట్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి, పెయింటింగ్ గురించి, ఎలక్ట్రీషియన్ గురించి, హోటల్ గురించి, బట్టల షాప్ గురించి, బైక్ షోరూమ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి. అది మన పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా, మీరు ఇంటికి పోయి ఆలోచించండి. పాత వాళ్ళని అడుగుతున్నా, కొత్త వాళ్ళని కాదు. డాక్టర్ డ్యూటీ ఏంటిది? అరే చెప్పరు. డాక్టర్ డ్యూటీ ఏంటి? డాక్టర్ పని ఏంటిది? వైద్యం. టీచర్ పని ఏంటిది? లాయర్ పని ఏంటిది? వాదించడం. రైతు పని ఏంటిది? డైరెక్ట్ సెల్లర్ పని ఏంటిది? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తే నేను ₹1,00,000 ఇక్కడనే రాసి చేసిపోతాను. డైరెక్ట్ సెల్లర్ పని ఏంటిదో మీరు చెప్తే, ఒరిజినల్ ఆన్సర్ చెప్తే. ఇంటికి పోయి ఆలోచించండి. నువ్వు చేసే పని గురించి నీకు తెలియదు, నవ్వాలే లోపల. లాయర్ పని ఏంటంటే టక్కున చెప్పినావు. డైరెక్ట్ సెల్లర్ పని ఏంటంటే అవు నా పని ఏంటిది? కానీ మొత్తం జనానికి మొత్తం మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి బోధించి జాయినింగ్ చేసి ఐ మేక్ యూ కరోడ్పతి కైసా క్యా కర్ రా హై? ఇంటికి పోయి ఆలోచించండి. నిజంగా మీకు తెలిస్తే నా నెంబర్ యూట్యూబ్లో ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? సో డైరెక్ట్ సెల్లర్ జాబ్ అంత ఈజీ జాబు, అందరు చెప్పుకోవడానికి అనుగుణంగా ఉండేటటువంటి జాబు కాదు. కానీ ఒకటే లైన్ ఉంటుంది, అంత పెద్దది ఉండదు, ఒకటే లైన్ ఉంటుంది. కానీ అది తెలియదు. తెల్లకుంటే మనం మొత్తం కరోడ్పతులైన వీళ్ళకి వచ్చి తెల్లకుండా చాలా మంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా రైట్ ఆన్సర్ దొరకదు, టెస్ట్ చేసుకోండి. అర్థమైందా? సో నేను మీకు ఏం చెప్పబోతున్నా, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం అంటే ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటిది, జనాలు దీన్ని బిలీవ్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటి, అది అర్థం చేసుకోండి. 500 నోటు ఒరిజినల్ ఎలా ఉంటుందో తెలిసినోడే డూప్లికేట్ నోటు గుర్తుపడతాడు. ఎస్ ఆర్ నో? నకిలీ విత్తనాలు గుర్తుపట్టాలంటే ముందు ఒరిజినల్ విత్తనాలు ఎలా ఉంటాయో ఐడియా ఉండాలి. ఎస్ ఆర్ నో? నకిలీ
లూయి ఫిలిప్ షర్ట్ వచ్చిందంటే ఒరిజినల్ లూయి ఫిలిప్ వేసుకున్నోడే ఆ షర్ట్ను చూసి గుర్తుపడతాడు. బాటా కంపెనీ షూస్, నకిలీ షూస్ బయట ఉంటాయి, BATA అని ఉంటుంది, కానీ ఒరిజినల్ బాటా కాదు. కానీ ఒరిజినల్ బాటా యూస్ చేయటం ఎక్స్పీరియన్స్ ఉన్నోడే డూప్లికేట్ బాటా కాలు పెట్టగానే గుర్తుపడతారు ఇది ఒరిజినల్ కాదని. ఎస్ ఆర్ నో? మందు మీద మంచి అవగాహన ఉన్నాడు, వాసన చూడగానే చెప్తారు ఇది ఒరిజినల్ కాదు, గ్యాస్ నూనె. దీనికి ఎందుకు నవ్వురా అవన్నీ పెట్టి? కనెక్ట్ అవుతుంది పాడ, ఇది ఒక్కటి రైట్. సో జస్ట్ నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే దీన్ని అర్థం చేసుకోండి, చేయకండి. బిజినెస్ చేయటం అంత ఇంపార్టెంట్ కాదు, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. వన్స్ నీకు అర్థమైందా ఈ బిజినెస్ నల్లేరు మీద నడక, స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది. నువ్వు నేర్చుకున్నది కింద నేర్పిస్తేందుకు ప్రయత్నం చేయి. కొనుక్కో 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 అనకు. నువ్వు ఎంత బదిలాడితే వానికి అంత మీద ఎక్కువ వస్తున్నాడు. నేను కొంటే నీకు ఎంత వస్తుందో అంటాడు ఆడేమడే. ఎస్ సార్ నువ్వు ఇప్పుడు నేను ఇంకో ఈసారి బిల్డింగ్ కడుతున్నాడు, నన్ను అడిగిండు సైజులో నేను సిమెంట్ కొనాలనుకుని ఎడగోవాలంటే ఆడ హాస్పిటల్ పక్కన షాప్ ఉంటుంది, సర్వశ్రీ సిమెంట్ ట్రేడర్స్ అని ఉంటుంది, పోయి కొనుక్కో అని చెప్పిన. ఆన్నే ఎందుకు నువ్వు ఆన్నే కొను మంచిగా ఉంటుంది. నేను అట్లా 4-5 సార్లు చెప్పిన అనుకో ఇంకెంత వస్తుందో అడిగి అనుకుంటా. అది జనాల యొక్క మైండ్ సెట్. నేను అలానే ఉంటాను, నువ్వు అలానే ఉంటావు. కాబట్టి డోంట్ ఫోర్స్ టు సెల్ ద ప్రొడక్ట్, డోంట్ ఫోర్స్ టు బై ద ప్రొడక్ట్. వాళ్ళు కొనాలి, నువ్వు కొను అని చెప్పి ప్రొడక్ట్ అంటే పడకండి. ముందు ఇండస్ట్రీని మీరు అర్థం చేసుకోండి. ఇది నా ఇంటికి ఎలా ఉపయోగపడతా నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతాడు చెప్పు. ఎవరి ఇంట్లో ప్రొడక్ట్ వాళ్ళు వాడుకుంటారు సింపుల్గా. కాబట్టి ఇండస్ట్రీని అర్థం చేసుకుందాం. ఆర్ యు ఆల్ రెడీ? ఏం బిజినెస్ మనం చేసేది? గట్టిగా నేను వస్తున్నాను తెలిసే ఖతర్నాకు అవి పెట్టి పడనివి. నా రైటింగ్ బాగుంటుంది, భయపడకు సరేనా? ఏంది మన ఇండస్ట్రీ పేరు? ఈ ఇండస్ట్రీ మొదలైంది 1920లో అమెరికాలో, మన ఇండియాకి వచ్చింది 1996లో. ఇండియన్ గవర్నమెంట్ ఫేక్ స్కీమ్లను బంద్ చేసింది 2013లో. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున ఇండియన్ గవర్నమెంట్ మొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా. 2021 డిసెంబర్ 28 రోజున మొదటిసారి ఒక గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 2023 జూన్ 21 తారీఖు దీనికి రెండో గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. మనందరూ అదృష్టం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా 2018 నవంబర్లో దీనికి మొదటిసారి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మొన్న 2025 ఫిబ్రవరి 19వ తారీఖు రోజున కేరళ గవర్నమెంట్ కూడా దీనికి ఒక మానిటరింగ్ బడి ఏర్పాటు చేశారు. సో ఇదన్నీ చెప్పడం వల్ల మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇల్లీగల్ కాదు, 1000% లీగల్, గవర్నమెంట్ అప్రూవ్డ్ బిజినెస్ ఇది. మొన్న మార్చి 8 రోజు ఉమెన్స్ డే రోజు ఢిల్లీలో ఒక 40,000 మంది లేడీస్లు పిలిచి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్లో మంచి స్థాయికి వెళ్ళినటువంటి లేడీస్ను గుర్తించి అవార్డ్స్ ఇచ్చారు. ఒక రంగంలో అవార్డ్స్ ఇస్తారంటే బాగా ముంచినావు తల్లి ఇంకో 10 మంది ముంచమని ఇస్తారు ఎవడన్నా అవార్డు? మరి పేకంటడేంది బొగ్గాడు అర్థం కానోడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్మృతి ఇరానీ మాజీ సెంట్రల్ మినిస్టర్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడం అండ్ జార్ఖండ్ సీఎం, ఉత్తరాఖండ్ సీఎం, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు వచ్చి బిజినెస్ బాగుంది, గవర్నమెంట్ వైపు నుంచి దీనికి గైడ్ లైన్స్ ఉన్నాయి, అడగోలు పోయి మీరు దేంట్లో పడితే అంటే పైసలు కట్టడానికి కాగం కాకండి, డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో అర్థం చేసుకోండి అని వాళ్ళు చెప్తే వీడు ఇంటికాడనే కూర్చున్నాడు, బయటకు వెళ్ళాడు. ఫేకు కొంకులు ఇదేటట్టు కొట్టాలి, బరిగా తీసుకొని ఒక్కొక్కరిని ఫేక్ అనగానే మాట్లాడాలి. ఎంత మాట్లాడాలి సార్? నాకు వెస్టేజ్ పేరు తెలుసు కానీ ఆ బిజినెస్ గురించి తెలియదు, నేను ప్రొడక్ట్ వాడినా నాకు నచ్చలేదు, నో ప్రాబ్లం, అది కూడా మాట్లాడవచ్చు. సార్ నేను బిజినెస్లో జాయిన్ అయినా చాలా మందికి చెప్పినా ఎవరు జాయిన్ కాలే, నేను ఫెయిల్ అయినా, నో ప్రాబ్లం, అట్లా కూడా చెప్పు. ఏది చెప్పినా ఫేక్ అనుడు ఎందుకు? క్లారిటీ లేకపోతే ఫేక్ అని నేను ఎవరిని ఇచ్చిపెట్టలేదు సార్. నేను ఇక్కడ కూడా చెప్తున్నా, మీరు ఎవరైనా ఉత్తగానే ఫేక్ అంటే ఇచ్చిపెట్టా, మీ ఇంటికి వస్తా, నేనే ఛాయ్ తీసుకొస్తా, ఇద్దరికి వస్తా, పేపరు పెన్ను 2 ఇస్తా, ఫేక్ ఎందుకో నాకు ప్రూవ్ చేయి. మీరు ప్రూవ్ చేయకపోతే నీ పేపర్ ఫోటోలు వస్తారు రేపు, నీ ఫోటో పేపర్లు వస్తారు రేపు పక్కా. ఎందుకు అంటే ఒక మాట మాట్లాడితే అవతలోనికి ఇంకో 4 రోజులు బత్తట్టు ఉండాలి. అబద్ధం చెప్పి అవతలను ఇట్లా మనబోయేది. పోనీ నిజం చెప్పు నాకు. నిజంగా జనాలు డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తిగా తెలిసి ఫేక్ అంటారా, మోసపోయిన కంపెనీల దృష్టిలో పెట్టుకొని ఫేక్ అంటారా? ఒక్కసారి ప్లాట్ కొన్నావు కదా మచ్చా, అది డబుల్ రిజిస్ట్రేషన్ ఉంది, నువ్వు ఆగమైనా కేసుల చుట్టూ తిరిగినావు, భూమి ల్యాండ్లలో ఇరుక్కుంది, వచ్చినావు. ఇక భూమి మీద భూమే కొనవా? ఎప్పుడు నీకు అమ్మినోడు మోసకారి, రియల్ ఎస్టేట్ దంద మోసం కాదు. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ లో నువ్వు పైసలు కట్టిన కంపెనీ చైన్ సిస్టమ్ కావచ్చు, మనీ సర్క్యులేషన్ స్కీమ్ కావచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఎ స్కీమ్, ఇట్ ఈస్ ఎ ప్యూర్ బిజినెస్ మోడల్. అది నీకు అర్థమైతే నువ్వు జనాలకి వెళ్ళి అదే